వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ రోజు మనం అజ్రంలో ఉన్నాం. అజ్రం అంటే తెలుసు కదా, ఇత్తడి సామాన్లకి చాలా ఫేమస్. భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్ కి వచ్చామన్నమాట. అజ్రం అనగానే ఇత్తడి సామాన్లు అంటే అజ్రం అంత ఫేమస్ ఇక్కడ. ఈ అజ్రం గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఇత్తడి వస్తువులు ఏదో ఒక ఐటమ్ తయారు చేస్తూ కనిపిస్తారు. చిన్న బిందె అవనివ్వండి, చెంబు అవనివ్వండి, ఇలా ఏదో ఒకటి. అలాగే ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక షాప్ ఉంటుంది. అయితే ఇక్కడున్న వాటిల్లో చాలా ఫేమస్, దాంతోపాటు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్న షాప్ భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్. అజ్రం ఊర్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది, లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పెరవలి మండలంలో ఉంది. భీమవరం నుండి 52 కిలోమీటర్స్, తణుకు నుండి 7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి అని, ఇప్పటికి కుదిరింది. ఈ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకే ఓపెన్లో ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే ఈ ఊర్లో ఉన్న షాప్స్ అన్నీ హాలిడే. యాక్చువల్గా మేము ఫ్రైడే ప్లాన్ చేసుకున్నాం, చిన్న వర్క్ ఉండి నెక్స్ట్ డే సాటర్డే వెళ్ళాం, లేకపోతే అంత దూరం వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. లోపల చాలా జనం ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో స్పెషల్గా ఓన్లీ ఈ ఇత్తడి సామాన్ల కోసం వస్తూ ఉంటారు. టెంపుల్కి కావాల్సిన ఐటమ్స్ అవనివ్వండి, ఒక హౌస్కి సంబంధించి డెకరేటివ్ ఐటమ్స్ అవనివ్వండి, కిచెన్కి సంబంధించి ఐటమ్స్ అవనివ్వండి, మ్యారేజ్కి కావాల్సిన అన్ని రకాల ఇత్తడి సామాన్లు, రిటర్న్ గిఫ్ట్లు అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఊర్లో మనకి ఎక్కడ చూసినా ఇత్తడి సామాన్లే కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అమ్మో, చాలా వెయిట్ ఉంది. కేజీల లెక్కన అమ్ముతారనమాట. అంటే కొన్ని పీసుల లెక్కన ఉంటాయి, కొన్ని కేజీల లెక్కన కూడా అమ్ముతారు. ఇదైతే కేజీల లెక్కన ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే బ్రాస్ చాలా ప్యూర్ గా దొరుకుతుంది, హోల్సేల్ రేట్ కి ఇస్తారు. దీపారాధన స్టాండ్ ఇది. యాక్చువల్గా ఇవి మనము ఎంట్రన్స్ లో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి అక్కడ అటొకటి ఇటొకటి పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి. అయ్యప్ప స్వామి విగ్రహం చాలా బరువు ఉంది. ఇది ఎంత బాగుందో చూడండి అసలు. వావ్, ఇది దీని వెయిట్ అన్నమాట. మనకి ఇది వెయిట్ ని బట్టి దీని ప్రైస్ ఉంటుంది. 1600 ఉంది. ఇది చాలా బాగుంది. వైట్ మెటల్ అన్నమాట. ఇది డెకరేటివ్ ఐటమ్ గా చాలా బాగుంటాయి. ఇది దీని ప్రైస్ 300. షో పీస్ కింద ఇది చాలా బాగుంటుంది. ఇత్తడిలోనే చాలా మోడల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి అనుకుంటే అసలు వైట్ మెటల్ లో కూడా ఇక్కడ మనకి చాలా డెకరేటివ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. అలాగే రాగిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. హాల్లో డెకరేటివ్ పీసెస్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఒకటి, ఇవి 800. వీటిలో సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ వాటిల్లో సైజెస్ అన్నమాట. 800 ఉంది పీసెస్. ఇలా మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ షో పీసెస్ అన్నమాట. ఇటువైపు సెక్షన్ అంతా రిటర్న్ గిఫ్ట్ కూడా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ చూపిస్తాను. రాగిలో కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అలాంటి వాటిలో కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. గుళ్ళోకి ఇక్కడ నుంచే ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి క్వాలిటీవి హోల్సేల్ రేట్ కి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తూ ఉంటారు. చూసారా పెద్ద పెద్ద గంటలు. అమ్మో, మన వల్ల కాదు. దీని నిండా వాటర్ పోసేసుకుని ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకుని ఇది చాలా బాగుంటుంది. దీని మోడల్ చూసారా, ఇది ఎంత బాగుందో అసలు. ఇక్కడైతే బార్గెన్ అయితే లేదు. దీని మీద ఆల్రెడీ ప్రైస్ ఉంది 320. ఇందాక చూసిన వాటిలో ఇది ఒక మోడల్ అన్నమాట. ఫినిషింగ్ చూసారా, నిజంగా అసలు ఎంత నీట్ గా వచ్చిందో. ఈ విగ్రహాలు చూడండి ఎంత కళగా ఉన్నాయో. అసలు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా చాలా అందంగా తయారు చేశారు. అందుకే అనుకుంటా ఇక్కడ నుంచి ఇలాంటి విగ్రహాలు, యాంటిక్ పీసెస్, షో ఐటమ్స్, పూజ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అజ్రం ఇత్తడి ఎంత ఫేమస్. దట్టు వీళ్ళు మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు వీళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఇత్తడిలో మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. మనం చూసిన సెక్షన్ అంతా ఫ్లవర్ వైజ్ స్టాండ్స్, యాంటిక్ ఉల్లి బౌల్స్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దాం. స్టెప్ దీపాలు, కుందులు, ఆల్ మోడల్ సైజెస్ అన్ని ఇటు దొరుకుతాయి అన్నమాట. దీపారాధన కుందులు అవన్నీ మనకి ఈ సెక్షన్ లో ఉంటాయి. ఈ సెక్షన్ లో ఏంటంటే మనకి ఇక్కడ చిన్న సైజ్ దీపారాధన కుందుల నుంచి
పెద్ద సైజ్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయి, ఆల్ సైజెస్ లో దొరుకుతాయి. ఇందాక మనకి వెయిట్ బట్టి ప్రైస్ ఉంటుందని చెప్పాను కదా, ఇది ఇప్పుడు వచ్చేసి పీసుల లెక్కనే మనకి అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది 500 ఒకటి పీస్ వచ్చి 500. ఈ సైజెస్ అన్నమాట, ఇదేమో 650, ఇది 750. దీని మీద కొంచెం పెద్దగా ఉంది, ఇది 750, ఇది 650. బాగుంది కదా, ఇక్కడ బార్గెన్ ఏమి ఉండదు, ఫిక్స్డ్ ప్రైజెస్ చాలా ఉన్నాయి. ఇది 50 రూపీస్, ఇది పీస్ వచ్చి 200. యాక్చువల్గా ఈ మోడల్ అయితే బాగుంటాయి, ఒత్తులు అది వేసుకోవడానికి, రెగ్యులర్ గా మనం ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి ఈ మోడల్ బాగుంటుంది. 120, 130 రూపీస్ ఇది. ఈ మోడల్ వచ్చి కూడా ఉన్నాయి. మనం యాక్చువల్ గా ఈ మోడల్ లో పెద్ద పెద్దవి చూస్తా ఉంటాం, క్యూట్ గా ఇంత చిన్నగా భలే బాగుంది కదా. ఈ అజ్రంలో మనకి ఒరిజినల్ ఇత్తడి దొరుకుతుంది. వీళ్ళే ఈ ఐటమ్స్ తయారు చేస్తారు కాబట్టి మనకి తక్కువ ప్రైస్ పడుతుంది. అంటే డైరెక్ట్ గా మనం మ్యానుఫ్యాక్చర్స్ నుంచే కొంటున్నాం కాబట్టి తక్కువ ప్రైస్ కే ఒరిజినల్ ఇత్తడి ఐటమ్స్ వచ్చేస్తాయి. తులసం దగ్గర అది బయట పెట్టుకోవడానికి, అది దీపారాధనకి బాగుంటాయి ఇలాంటివి. చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి. మన బడ్జెట్ లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయి. 220 మోడల్స్ అన్నమాట ఇవన్నీ. చూసారా, ఇవి ఒత్తిని మనం ఇలాగా జరుపుకోవచ్చు పైకి. 1000 రూపీస్ ఉంది ఇదైతే. 230లో ఇదొక ఐటమ్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ మధ్యలో ఒత్తి వేసుకోవడానికి కూడా మోడల్ ఉంది. ఈచ్ వన్ 230 పీస్ వచ్చి. అసలు దీపారాధన కుందుల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని, అది కూడా మనకి కావాల్సిన చిన్న సైజెస్ లోనే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. టెంకం అన్నమాట, ఎంత క్యూట్ గా ఉందో చూడండి. అసలు 110 రూపీస్ కి మనకి మంచి క్వాలిటీ దీపారాధన కుందులు వచ్చేస్తున్నాయి. చూసారా, ఇవన్నీ అందులో మోడల్స్. చిన్న చిన్న తులసి కోటలు అన్నమాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. 550 అలా రేంజ్ లో ఉన్నాయి ఇవి. అక్కడికక్కడ మనకి ఏ సెక్షన్ లో ఏమేమి ఉన్నాయో అని రాసి ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఆ సెక్షన్ లోకి వెళ్ళి నెత్తుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇటువైపు ప్రసాదం ప్లేట్లు అవి ఉన్నాయి. ఇందాక మనం అటు సెక్షన్ లో కుందులు అవి చూసాం కదా, అసలు ఎంత అందంగా ఉన్నాయో. 350 అంటే ఈ ప్లేట్ ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఇది అసలు లోపల ఈ డిజైన్ అది చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఇదొకటి. జనరల్ గా మనం ఇత్తల్లో ప్లేట్స్ అనేసరికి ప్లెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అలాంటిది చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. దట్టు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన. అబ్బో చాలా బరువు ఉంది. ఇది 550. ఈ ప్లేట్ ఏమో 250 ఈ డిజైన్ లో, ఇదేమో 550. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఉన్నాయి ఇవన్నీ. 150 ఇది. రెగ్యులర్ గా మనం చూసే ప్లేట్స్ ఇవి, వాటిల్లో ఇవన్నీ మోడల్స్. గజ్జలు పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే వెయిట్ ని బట్టి ప్రైస్ ఉంటుంది, చిన్న చిన్న ఐటమ్స్ అయితే పీసు లెక్కన ప్రైస్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఇత్తడి కేజీ 1170 రూపాయలు ఉంది. ఈ సెక్షన్ లో ధూప్ స్టాండ్స్, హారతులు, నేతి చెంబులు, బ్రాస్ అండ్ కాపర్ ఐటమ్స్ కూడా ఇటువైపు ఉన్నాయి. ఇత్తడి రోలు, రోకలి, దేవుడి దగ్గర అవి పెట్టుకోవడానికి. ఇలా బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ వచ్చేసి 950 ఉంది. ధూపం వేసుకోవడానికి వాటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 800 ఉంది. ఇది 250 చిన్నదైతే, ఇదేమో 800 అన్నమాట. ఆల్చిప్ప మోడల్లో ఉందన్నమాట, పసుపు కుంకుమ వేసుకోవడానికి. ఇది స్టిక్ అయిపోయింది, ఇది రాదు. ఈ మోడల్ ఒకటి చాలా బాగుంది. దీని ప్రైస్ మరి దీని మీద లేదు. అభిషేకం స్టాండ్స్ ఇవి. సైజ్ నుంచి పెద్ద వాటి వరకు కూడా ఉన్నాయి. ఇది 250 మీద ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి అవి చాలా బాగుంటాయి. ఇంక ఇవి కాపర్ లో మోడల్స్, పంచపాత్రలు, వాటిలో మోడల్స్ అన్నమాట. ఇద్దరు దాంట్లోనే పసుపు కుంకాలు వేసుకుంటాం కదా. బాక్స్ చాలా బాగుంది కదా. ఇది ఇన్ని వెరైటీస్ చూడాలంటే మాత్రం ఓపిక చేసుకుని ఇంత దూరం ఖచ్చితంగా రావాల్సిందే. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత డెఫినెట్ గా సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ కూడా గంట చూసారా, చాలా యూనిక్ గా ఉంది కదా. అసలు 400 ఉంది. ఇది 7. చిన్న గంటల నుంచి పెద్ద వాటి వరకు ఉన్నాయి. 70 రూపీస్ నుంచి ఉన్నాయి అన్నమాట. ఇవి ఇంకా ఘటాలు
మనకి తెలిసినవే కదా, అమ్మవారి గుళ్ళల్లో అక్కడ ఉంటాయి. ఇవి 70 రూపీస్ నుంచి ఉన్నాయి, 400 500 వరకు ఆ రేంజ్ లో. దేవుడి మందిరానికి డెకరేటివ్ గా హ్యాంగ్ చేసుకోవడానికి ఒరిజినల్ గంటలు కాబట్టి, ఇత్తడి బ్రాస్ ఐటమ్స్ కాబట్టి ఇవి బాగుంటాయి. అగరబత్తి స్టాండ్స్ 65 ఆ రేంజ్ నుంచి ఇంకా తెలిసిందే కదా పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి. సేమ్ కదా, అగరబత్తి స్టాండ్స్, కుంకుమ బాక్సులు, ప్రసాదం గిన్నెలు అవన్నీ ఆల్రెడీ చూసేసాము. చెంబులు, గిన్నెలు, పూజా బాక్సులు, అలాంటివి ప్లేట్స్ అవన్నీ ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించుకోవడానికి, లేదంటే అమ్మవారికి నైవేద్యం అది పెట్టేటప్పుడు వాటికి ఇలాంటివి బాగా పనికొస్తాయి. వాటిలో కూడా ఇవి ఉన్నాయన్నమాట. బియ్యం కొలిచే కుంచాలు, జనరల్ గా ఇప్పుడు బియ్యం కొలుచుకోవడానికి మనం గ్లాసులే యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఇత్తడి కుంచాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కుమ్ముకునే. ఈ మధ్య దేవుడికి ప్రసాదాలు వండటానికి స్పెషల్ గా ఒక సామాన్లు అనేవి సెపరేట్ గా పెట్టుకుంటున్నాం కదా, అలాంటి వాటికి మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి రోల్ కూడా ఇత్తడి దాంతో కవర్ చేశారు. 600 ఉంది. ఎంత బాగుందో చూడండి. ఉప్పు కుంకాలు వేసుకోవడానికే కాదు, ఇప్పుడు దేవుడి దగ్గర ప్రసాదాలు వేసుకోవడానికి పోపు అవి కూడా మనకి సపరేట్ గా వేసుకోవడానికి బాక్స్ లోనే డిఫరెంట్ మోడల్స్. పూల బుట్టల్లో మనకి చాలా రకాలు ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇంత పెద్ద కుంచాలు ఉన్నాయంటే డెఫినెట్ గా గుడిలోనే వాడే చెడగోపురం అయ్యి అన్నమాట. ఇంటికి కావాల్సిన సామాన్లలో అన్ని కూడా ఇత్తడి వాటిలో బోలెడన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. అయితే అన్ని చూపించలేకపోవచ్చు, వీడియో లెంత్ అయిపోతుంది కదా. పెళ్లిళ్ళ సీజన్ ఒకటి స్టార్ట్ అయిపోతుందన్న, అందుకే ఈ జనం అంతానమాట. రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి, నెక్స్ట్ కాళ్ళు కడగడానికి, ప్లేట్లు అవి కొనడానికి చాలా మంది జనం. ఈ ప్లేట్లు అయితే చాలా బాగా నచ్చినాయి, ఎంత అందంగా ఉన్నాయో. ఇందాక మీకు గంటలు చూపించాను కదా, ఇవి వాటిలో ఈ 3 వెరైటీస్ అన్నమాట. ఇదేమో అందరికి రెగ్యులర్ గా మనం వాడే బ్రాస్ మెటల్, ఇదేమో కాపర్. ఇది కొత్తగా కనిపిస్తుంది ఈ మెటల్, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది కంచులో ఒక రకం అండి, 400. ఇది కూడా 400, ఇది 450 అన్నమాట. అయితే సౌండ్స్ ఇది ఒకలా ఉంది, కాపర్ తో ఏమో ఒకలా ఉంది. దీంతో కూడా డిఫరెంట్ సౌండ్స్ కూడా వేరియేషన్. ఇక్కడ దేవుడి విగ్రహాలు అన్నమాట, చిన్న చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు విగ్రహాలు, పూజ గదిలో పెట్టుకునే విగ్రహాలు, అన్ని దేవుడి విగ్రహాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ సెక్షన్ లో ఉన్నాయన్నమాట. ఎద్దుల బండి బాగుంది కదా, ఇది వేరే ఈ మోడల్. ఇది బాగుంది, అంటే రెగ్యులర్ గా మనం ఇత్తడి చూస్తూ ఉంటాం. ఇది కొంచెం యాంటిక్ టచ్ వచ్చింది దీనికి. ఉయ్యాలుగుతున్న కృష్ణుడు, నిజంగా ఇది కింద పడిందంటే వాల్ డెకార్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి వాల్ కి. ఇవన్నీ అవే, ఇంకా మనకి కావాలంటే స్పెషల్ గా ఓపెన్ చేసి చూపిస్తారు. మనం ఇప్పుడు అన్ని వాల్ డెకార్ ఐటమ్స్ మనం తీసుకోవట్లేదు కాబట్టి ఆ పైన జస్ట్ హ్యాంగ్ చేసి 1-2 చూస్తున్నాం అంతే. పాలవెల్లి ఇత్తడిది, దీని ప్రైస్ లేదు, వెయిట్ ని బట్టి వేస్తారు. మనకి ముందు వెయిట్ అది అక్కడ కౌంటర్ లో మనకి బిల్లింగ్ వేసేటప్పుడు ఎంత క్యూట్ గా ఉందో.
పూజ గదిలోకి అవి చాలా బాగున్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద వరకు చాలా మోడల్స్ ఉన్నాయి. మామిడి తోరణాలు చూసారా, ప్యాకెట్ ఒకటి, ఇదొకటి బాగుంది. మనకి కావలసిన చిన్న చిన్న అదే విగ్రహాలు అన్నమాట. ప్రతి దేవుడు ఉన్నారు ఇందులో, నెత్తుకోవాలి, చిన్న చిన్నవి కదా. కళాయి, పెద్ద గిన్నెలు ఉన్నాయి, డిష్లు, పెద్ద పెద్ద డిష్లు. 1820 రూపాయలు ఉంది. చెంబుల్లో కూడా ఇదిగోండి, ఇదేమో 200. ఇందులోనే లక్ష్మిలోనే రాగి అష్టలక్ష్మి అన్నమాట, 100. ఇది 350 ఈ చెంబు, చాలా బాగుంది కదా. ఇది రాగి వాటర్ బాటిల్ 800. ఇందులో కూడా మోడల్, మళ్ళీ చెంబులో డిజైన్స్ చూసారా ఎంత బాగున్నాయో. ప్లెయిన్ కాదు, డిజైన్స్ వచ్చినాయి. ఇది 300. ఇదేమో 350. ఆయిల్ వేసుకోవడానికి, పూజ గదిలో ఆయిల్ వేసుకోవడానికి అది 400. ఇది వాటర్ బాటిల్స్ లో ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి అందరూ రాగి చెంబులో నీళ్లు తాగడం. రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా మనకి ఎక్కువ రాగి వాటర్ బాటిల్స్ అవి ఇస్తున్నారు. అందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అసలు ఇది 600. నైట్ వాటర్ పోసుకుని మార్నింగ్ దీని వాటర్ తాగితే రోజు హెల్త్ కి చాలా మంచిది. 600 బాటిల్ వచ్చింది. ఇది చెంబు గ్లాస్ 950. ఇవన్నీ మోడల్స్ 700. ఈ బాటిల్ వచ్చి 700. 600, 700. ఇవన్నీ వాటర్ బాటిల్స్ లో మోడల్స్. కారకి బిందులు, చలివిడి బిందులు అవి ఉంటాయి కదా, స్వీట్స్ కావిళ్ళకి ఆటలకి అవి అన్నమాట. గంగాళాలు అవి కూడా ఉన్నాయి. గంగాళం అది ఇగోండి, పెద్ద గంగాళం. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏం కావాలన్నా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ అంతే. ఇత్తడిలో మాత్రం రాస్ ఐటమ్స్ లోనే కాకుండా వైట్ మెటల్ లో కూడా చాలా ఐడియల్స్ ఉన్నాయి. అలాగే పీట, స్టూల్స్ లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇవి పీటల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ పీటలేనమాట. మ్యాక్సిమం ఈ వీడియోలో అన్నీ కవర్ చేయడానికే ట్రై చేసాము. అప్పటికే 7 అయిపోయింది. సో మెయిన్ ఎంట్రన్స్ ఇంకా షట్టర్ కూడా వేసేసారు. మేము కూడా మాకు కావాల్సినవి తీసుకుందామని అనుకున్నాం, కానీ క్లోజింగ్ టైం అయిపోవడంతో ఏవో కొన్ని తీసుకున్నాం. బిల్డింగ్ దగ్గర అయితే జనం చాలా మంది ఉన్నారు. అందులోనూ మనం ఇక్కడ మన పాత ఇత్తడి సామాన్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో దాంతో కొంచెం టైం పట్టింది. మేము తీసుకున్న ఐటమ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. అక్కడ అవన్నీ అవే ఇత్తడి సామాన్లు, పాతవి అనుకుంటా. పాతవి మార్చుకుంటా ఎక్స్చేంజ్ చేస్తారండి. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారా పాత ఇత్తడి సామాన్లు? ఆ రోజు రేటుని బట్టి. 7 అయిపోయింది కదా, ఇదిగోండి షాప్ క్లోజ్ చేసేసారు. మాకు ఈ టైం అయింది, ఎప్పుడో 5కి వచ్చాం. 2 అవర్స్ పట్టింది అనమాట. ఏవో చిన్న చిన్నవి కొన్నాము. నెక్స్ట్ షార్ట్ లో ఎప్పుడైనా చూపిస్తాను ఏం తీసుకున్నాము, ఏంటి, ఎంత పడింది, ఆ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళకైతే ఇదే వీడియో. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, మరో మంచి ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.